హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ సొసైటీలో భాగంగా మూడో యూనిట్ ప్రభుత్వ విధానం అండ్ సంక్షేమంలో భాగంగా మూడో పాఠ్యాంశమైన షెడ్యూల్ కులాల సంక్షేమం గురించి ఈరోజు తెలుసుకున్నాం. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో భాగంగా 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పాఠ్యాంశం గురించి తెలుసుకున్నాం. విభజించు పాలించు విధానం వారి తమ పరిపాలనకు సవాళ్లు విసురుతున్న తెగలను, దళితులను మిగతా సమాజం నుండి విభజించి పాలించాలని ఎవరు అనుకున్నారు? బ్రిటిష్ వారు. 1874లో బ్రిటిష్ వారు ఏ చట్టాన్ని రూపొందించారు? షెడ్యూల్ జిల్లాల చట్టాన్ని రూపొందించారు. 1927లో సైమన్ కమిషన్ ఏ పదాన్ని మొదటిసారిగా వాడింది? షెడ్యూల్ కులం. షెడ్యూల్ కులం అనే పదాన్ని అధికారయుతంగా ఏ చట్టంలో వాడారు? 1935 భారత ప్రభుత్వ చట్టం. ఎస్సీలకు సంబంధించిన రాజ్యాంగ పరిరక్షణల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. అందులో సామాజిక భద్రతకు సంబంధించినవి. చట్టం ముందు అందరూ సమానులే అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 14. అస్పృశ్యతను నిషేధించే చట్టం గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 17. మానవ అక్రమ రవాణా, బలవంతపు శ్రమ దోపిడీ నిషేధం ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 23. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనను ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 24. విద్య మరియు సాంస్కృతిక రక్షణల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. బలహీన వర్గాల వారికి కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వివక్షంగా భావించరాదు అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 15 క్లాస్ 4 తెలియజేస్తుంది. బలహీన వర్గాల వారి ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించడం వివక్షత కిందకు రాదు అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 16 క్లాస్ 4. కేంద్ర రాష్ట్ర ఉద్యోగాలలో రిజర్వేషన్ల గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 335. ఆదేశ సూత్రాల గురించి తెలుసుకుందాం. బలహీన వర్గాల వారి అభివృద్ధికి రిజర్వేషన్ కల్పించాలని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 46. రాజకీయ రక్షణల్లో షెడ్యూల్ కులాలకు లోక్సభలో రిజర్వేషన్లు ఏ ఆర్టికల్ ద్వారా కల్పిస్తారు? ఆర్టికల్ 330 ద్వారా కల్పిస్తారు. షెడ్యూల్ కులాలకు రాష్ట్ర శాసనసభలో రిజర్వేషన్ ఏ ఆర్టికల్ ద్వారా కల్పిస్తారు? ఆర్టికల్ 332. ఆర్టికల్ 338 ప్రకారం ఎస్సీ ఎస్టీల కోసం జాతీయ కమిషన్ను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ ఎస్టీలను గుర్తించి తొలగించి సవరించే అధికారం ఎవరికి కలదు? పార్లమెంటుకు. ఎస్సీ సంక్షేమం మరియు సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. జాతీయ ఎస్సీ కమిషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాజ్యాంగంలోని 338 నిబంధన ప్రకారం ఏ కమిషన్ను ఏర్పాటు చేయబడింది? జాతీయ ఎస్సీ కమిషన్. జాతీయ ఎస్సీ కమిషన్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2004 ఫిబ్రవరి 20. జాతీయ ఎస్సీ కమిషన్ ఏ విధమైన కమిషన్? రాజ్యాంగబద్ధమైన కమిషన్. జాతీయ ఎస్సీ కమిషన్ యొక్క ముఖ్యమైన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఒక చైర్మన్ ప్లస్ ఒక వైస్ చైర్మన్ ప్లస్ 3 సభ్యులు ఉంటారు. 1+1+3 ఉంటారు. వీరిలో ఒక మహిళా సభ్యురాలు తప్పకుండా ఉండాలి. కమిషన్ యొక్క సభ్యులు రాష్ట్రపతి నియమిస్తాడు. ఈ కమిషన్ యొక్క సభ్యుల కాలపరిమితి 3 సంవత్సరాలు. జాతీయ ఎస్సీ కమిషన్ యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరు? 2004-6లో సూరజ్ భాన్. 2021 ఫిబ్రవరి 24 నుంచి జాతీయ ఎస్సీ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? విజయ్ సాంప్లా. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ గురించి తెలుసుకున్నాం. 2003లో రూపొందించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చట్టం ఆధారంగా ఏ కమిషన్ ఏర్పాటయ్యింది? ఎస్సీ ఎస్టీ కమిషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏ రకమైన సంస్థ? చట్టబద్ధమైన సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ యొక్క కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. ఈ కమిషన్లో ఒక చైర్మన్ మరియు 5 సభ్యులు ఉంటారు. 5లో ఒక మహిళా సభ్యురాలు ఉండాలి. పదవీ కాలం 3 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వయసు పొందే వరకు ఉంటుంది. కమిషన్ సభ్యులు రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలి. 2021 ఆగస్టు నుండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు? మరమూడి విక్టర్ ప్రసాద్. 2021 మార్చి నుండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరు? కుంభా రవిబాబు.
3. జాతీయ షెడ్యూల్ కులాల ఆర్థిక అభివృద్ధి సంస్థ నేషనల్ ఎస్సీ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSFDC. దీనిని 1989లో ఏర్పాటు చేశారు. ఇది సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. బీపీఎల్కు దిగువన గల వారి ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి కార్యక్రమాలు రూపొందిస్తుంది. ఆదాయ సృష్టికి నైపుణ్య శిక్షణ మరియు వ్యవస్థాపనకు రుణాలను అందిస్తుంది. 4. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ 1992లో ఏర్పాటు చేశారు. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేయను. ఎస్సీ వారికి కిడ్నీ వ్యాధులు, లివర్ వ్యాధులు, క్యాన్సర్ చికిత్స కోసం ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేస్తుంది. 5. జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ 1994లో ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య కార్మికులను విముక్తి చేసే ప్రత్యామ్నాయ సదుపాయాలను ఏర్పాటు చేయడం. 6. జీవన్దార్ ఫౌండేషన్ 2005లో ముంబైలో ఏర్పాటు చేశారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అసంఘటిత రంగంలోని కార్మికుల, నిరుద్యోగులు, వెనుకబడిన తరగతులు, వితంతువులు మరియు దళితుల కోసం పాటుపడును ఈ సంస్థ. ఎస్సీల సంక్షేమ చట్టాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. 1. కుల ఆసక్తుల తొలగింపు చట్టం 1850. అస్పృశ్యతలకు వ్యతిరేకంగా వచ్చిన మొదటి చట్టం ఇది. ఈ చట్టం ద్వారా దళితులకు ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం లభించింది. 2. అస్పృశ్యతల అపరాధ చట్టం 1955. ఈ చట్టాన్ని 1976లో సవరించి పౌర హక్కుల రక్షణ చట్టంగా మార్చారు. ఈ చట్టం ప్రకారం నేరం రుజువైతే 6 నెలల్లో జైలు శిక్ష, 500 జరిమానా విధించబడను. 3. SC/ST అత్యాచార నిరోధక చట్టం 1989. SC/ST అత్యాచార నిరోధక చట్టం 1989ని ఎప్పుడు అమల్లోకి తీసుకొచ్చారు? 1990 జనవరి 30న అమల్లోకి తీసుకొచ్చారు. SC/ST అత్యాచార నిరోధక చట్టం 1989 అమల్లోకి వచ్చినప్పుడు భారత ప్రధాని ఎవరు? VP సింగ్. ఏ సెక్షన్ ప్రకారం దళితులపై దాడులకు విచారించేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలి? సెక్షన్ 14. తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో SC/ST వారి కోసం వేటిని ఏర్పాటు చేశారు? ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. SC/ST అత్యాచార నిరోధక చట్టం 1989 కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం. ఈ కేసును కనీసం DSP స్థాయి అధికారి విచారణ చేపట్టాలి. నీటిని కలుషితం చేసే 6 నెలలు తగ్గకుండా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించాలి. ఆస్తులకు విఘాతం కలిగిస్తే 7 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధిస్తారు. 2015 సవరణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2016 జనవరి 26. 4. సఫాయి కర్మచారి రద్దు అండ్ పునరావాస సౌకర్య చట్టం మాన్యువల్ స్కెవెంజర్స్ అండ్ దేర్ రిహాబిలిటేషన్ 2013 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం సఫాయి కర్మచారులు రద్దు చేయడంతో పాటు వారి పునరావాస సదుపాయాలు కల్పించారు. ఇప్పుడు మనం SC సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నాం. తక్కువ అక్షరాస్యత ఉన్న ప్రాంతాల్లో SC బాలికలకు రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా నైపుణ్యమైన లేదా నాణ్యమైన విద్యను అందించడం కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? SC బాలికల అక్షరాస్యత పూర్తి పథకం 2003ని ప్రవేశపెట్టారు. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ ఉపకార వేతనాలు ఏ పథకం ద్వారా అందిస్తారు? పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత విద్యా పథకం 2003 ద్వారా అందిస్తారు. 2005-6 సంవత్సరం నుండి MPhil PhD చేసే SC/ST విద్యార్థులకు ఫెలోషిప్ ఏ పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుంది? రాజీవ్ గాంధీ జాతీయ ఉపకార వేతనం 2005 పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. SC విద్యార్థులకు 2000, ST విద్యార్థులకు 750 ఫెలోషిప్ కేటాయించబడింది. దీనికి నోడల్ ఏజెన్సీ UGC. చదువులో వెనుకబడిన విద్యార్థులకు రెమిడియల్ తరగతుల ద్వారా ప్రత్యేక శిక్షణ ఏ పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుంది? SCల విద్యాభివృద్ధి పథకం 2007 ద్వారా. SC బాలబాలికలకు వసతి గృహాలను స్థాపించడం కోసం నిర్దేశించబడిన పథకం ఏది? బాబు జగజ్జీవన్ రామ్ ఛాత్రావాస్ యోజన 2008.
పంజాబ్లోని లుధియానాలో దేనిని ఏర్పాటు చేశారు? ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖను. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు వృత్తిపరమైన మద్దతును ఇవ్వడం కోసం దేనిని ఏర్పాటు చేశారు? జాతీయ షెడ్యూల్ కులాల తెగల హబ్బు 2016ను ఏర్పాటు చేశారు. నిరుపేద ఎస్సీ విద్యార్థులకు అర్హత పరీక్షలో విజయం సాధిస్తే 9 నుండి 12వ తరగతి వరకు ప్రైవేట్ పాఠశాలలో చదవడానికి కావాల్సిన ఫీజు కేంద్రం భరిస్తుంది. ఏ పథకం ద్వారా అందిస్తుంది? శ్రేష్ఠ పథకం. ఇది 2002 జూన్ 3న నోయిడాలో ప్రారంభించారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ వారు ఏ పథకం అమలు చేశారు? శ్రేష్ఠ పథకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యక్రమాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ జనాభా ఎంత? 84.69 లక్షలు. శాతపరంగా వచ్చి 14.01%. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ అక్షరాస్యత ఎంత? 64.47%. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల లింగ నిష్పత్తి ఎంత? 50/7. జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాస పథకం ఎప్పుడు ప్రారంభించారు? 2020 అక్టోబర్ 26. ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయం అందించేందుకు 2020-23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని 2020 అక్టోబర్ 26 సీఎం ప్రారంభించారు. భూ కేటాయింపుల్లో 16.2% ఎస్సీలకు, 6% ఎస్టీలకు ఖచ్చితంగా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రత్యేక ఫెసిలిటేషన్ సెల్స్ కూడా ఏర్పాటు చేశారు. నైపుణ్యం పెంచేలా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను రూపొందించారు. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2022 సెప్టెంబర్ 30. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగుల భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలోని పేద యువతల వివాహాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. కనీస వయసు వధువుకు 18 సంవత్సరాలు. ఎస్సీలకు ₹1,00,000, ఎస్సీ కులాంతర వివాహానికి ₹1,20,000 కేటాయించడం జరిగింది. షెడ్యూల్ కులాల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ఉద్దేశించబడిన పథకం ఏది? జగజ్జీవన్ జ్యోతి పథకం. జగజ్జీవన్ జ్యోతి పథకం ద్వారా ఎస్సీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఎన్ని యూనిట్లు అందించడం జరుగుతుంది? 200 యూనిట్లు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2023 ఫిబ్రవరి 3. రాష్ట్రంలో స్థానికులు 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల లోపు కలిగి ఉండాలి. కుటుంబంలో ఒకరికి మాత్రమే పథకం వర్తింపజేయబడుతుంది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అర్హులైన ఎస్సీ విద్యార్థులకు 15 లక్షల గ్రాంటును ఏ పథకం ద్వారా చెల్లించనున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా అందించనున్నారు. జోగిని వ్యవస్థ రద్దు చేయడం కోసం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ దేవదాసీల చట్టం ఎప్పటి నుండి అమల్లో చేయడం జరుగుతుంది? 1989 నుంచి అమలు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ పోటీ పరీక్షల కొరకు 3 స్టడీ సర్కిల్ను పునరుద్ధరించడం జరిగింది. అవి ఏవి? 1 విశాఖపట్నం, 2 విజయవాడ, 3 తిరుపతి. అత్యాచారాల నిరోధక చట్టం క్రింద నమోదైన కేసుల విచారణ కోసం 1989లో స్పెషల్ సెషన్ కోర్టులను ఎన్ని ఏర్పాటు చేశారు? 13 స్పెషల్ సెషన్ కోర్టులను ఏర్పాటు చేశారు. అత్యాచారాల నిరోధక చట్టం కొరకు ఒక ప్రత్యేక కోర్టు ఎక్కడ పనిచేస్తుంది? శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో పనిచేస్తుంది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది? విజయవాడ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదానం పార్కును అభివృద్ధి చేయడానికి 268.46 కోట్లు మంజూరు చేయడం జరిగింది. దీనికి ఏపీఐఐసి అమలు ఏజెన్సీగా ఉంటుంది. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం.